తండ్రి అయిన దేవునికి, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుకు, పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ, దేవుడి దినమందు మనకిచ్చిన వాక్యము కీర్తనల గ్రంథము 71వ కీర్తన 21వ వచనం చదువుకుందాం. నా గొప్పతనమును వృద్ధి చేయము, నా తట్టు మరలి నాకు నెమ్మది కలుగు చేయము. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించుగాక. కీర్తనాకారుడు అంటున్నాడు, నా గొప్పతనమును వృద్ధి చేయము అంటున్నాడు. ఒక వాక్యంలో మనం ఏమని ధ్యానం చేసాము? నేను జీవించినట్లు నా జీవమును వృద్ధి చేయము అని అడిగిన విధానాన్ని మనం చూస్తున్నాము. ఈ వాక్యంలో నా గొప్పతనమును వృద్ధి చేయము, నా తట్టు మరలి నాకు నెమ్మది కలుగు చేయము అంటున్నాడు. నా గొప్పతనమును వృద్ధి చేయము అంటున్నాడు. మనం కూడా అడగాలి. మనం గొప్పవారం అవ్వాలంటే, దేవునిలో గొప్పవారం అవ్వాలంటే మనము ఆయనను వేడుకోవాలి, ఆయనను ప్రార్థించాలి. మనము నెమ్మదిగా ఉండాలి అంటే ఆయనను వేడుకోవాలి, మనకి నెమ్మది అనుగ్రహించబడాలని. మనము వృద్ధి అవ్వాలంటే ఆయనను వేడుకోవాలి. దేవుని యందు కాక మరి ఎక్కడ గొప్పతనము కానీ, వృద్ధి కానీ, సంతోషము కానీ, నెమ్మది కానీ ఉండదు. మన దేవుడే మనకి వృద్ధి కలుగు చేసే దేవుడు, మన దేవుడే మనకి గొప్పతనాన్ని కలుగు చేసే దేవుడు. నా గొప్పతనాన్ని వృద్ధి చేయి ప్రభు అంటున్నాడు ఇక్కడ. నా తట్టు మరలి నాకు నెమ్మది కలుగు చేయము అంటున్నాడు. మన జీవితంలో నెమ్మది కలిగి ఉండాలంటే దేవుని స్తుతించినప్పుడు ఆయన మన తట్టు తిరుగుతాడు. ఒక వాక్యంలో చదువుకున్నాం కదా, యేసు ప్రభు అని ప్రేమించినప్పుడు తండ్రి మనల్ని ప్రేమిస్తారని. అలాగే ఇక్కడ కూడా నా గొప్పతనం వృద్ధి చేయము, నా తట్టు మరలి నాకు నెమ్మది కలుగు చేయము అంటున్నాడు. మనము కూడా అనుదినము అడుక్కోవాలి, దేవుని సన్నిధిలో గోజాడుకోవాలి. నన్ను గొప్ప చేయి ప్రభువా, నన్ను వృద్ధి చేయి ప్రభువా, నేను నీ తట్టు మరలి నెమ్మదిగా ఉండినట్లు నన్ను ఆశీర్వదించు ప్రభువా అని అడుకోవాలి. ఈ కీర్తనకారుడు కూడా అదే అంటున్నాడు, నా తట్టు మరలి నాకు నెమ్మది కలుగు చేయము అంటున్నాడు. 3 అంశాలు అడుగుతున్నాడు ఇక్కడ. నన్ను నా గొప్పతనాన్ని వృద్ధి చేయమంటున్నాడు, గొప్పతనాన్ని అనుగ్రహించమంటున్నాడు, వృద్ధి కలుగు చేయమంటున్నాడు, గొప్పతనము కలుగు చేయమంటున్నాడు, వృద్ధి కలుగు చేయమంటున్నాడు, ఇంకా నాకు నెమ్మది కలుగు చేయము అంటున్నాడు, అడుగుతున్నాడు. మనం కూడా ఈ విషయాలు అడగాలి. నాకు గొప్పతనమును వృద్ధి చేయ ప్రభువా, ఈ లోక పరసంబంధమైన ఆశీర్వాదాలతో నన్ను వృద్ధి చేయ ప్రభువా, నాకు నెమ్మది కలుగు చేయ ప్రభువా అని అడుగుకున్నప్పుడు మనం కూడా ఈ కీర్తనకారుడి వల్లే మనము కూడా దేవుని స్తుతించిన వారముగా ఉంటాం. యెషయా గ్రంథము 12:1 ఆ దినమున మీరు ఇలాగందురు, యెహోవా నీవు మా మీద కోపపడితివి, నీ కోపము చల్లారిను, నిన్ను స్తుతించుచున్నాను, నీవు నన్ను ఆదరించి ఉన్నావు. యెహోవా నీవు నా మీద కోపపడితివి, నీ కోపము చల్లారిను, నిన్ను స్తుతించుచున్నాను అంటున్నాడు. దేవుడు మనల్ని వృద్ధి చేయడము, మనల్ని గొప్ప చేయడము, మనకి సంతోషము, సమాధానం ఇవ్వటము ఈ మాత్రమే కాదు, దేవుడు మనల్ని కోపపడతాడు కూడా. ఎందుకంటే ఆయనకు ఆయాస్కరంగా ఎప్పుడైనా నడుచుకున్నప్పుడు కోపపడతాడు. మరలా మనము ప్రభువా అని ఆయన తట్టు తిరిగినప్పుడు ఆయన ఏం చేస్తాడు? మనల్ని క్షమిస్తాడు, మనల్ని శాంతింపజేస్తాడు. ఆయనను మనం శాంతింపజేసినప్పుడు మనల్ని శాంతిగా ఉంచుతాడు. ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లించినప్పుడు మనము ఆనందించే వారముగా ఉంటాం. ఆయన మనల్ని ఆదరిస్తాడు. నేను నిన్ను స్తుతించున్నాను, నీవు నన్ను ఆదరించి ఉన్నావు అంటున్నాడు. ఆయన ఆదరించాడు కాబట్టి నేను నిన్ను స్తుతిస్తున్నాను అని ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు. కాబట్టి ఆయన మనం గొప్ప చేయాలి, ఆయన మనల్ని వృద్ధి చేయాలి, ఆయన మనకు సమాధానం దయచేయాలి, మన పాదములకు నెమ్మది కలుగు చేయాలి, ప్రమాదం నుండి తప్పింపబడాలి. కాబట్టి ఆయనను వేడుకుందాము, ఆయనను స్తుతిద్దాము, ఆయనను ప్రార్థిద్దాము. దావీదు మహారాజు స్తుతించినట్లుగా మనము కూడా స్తుతిద్దాము. ఆయన దీవెనలు పొందుకున్నాం. అట్టి కృప వినిచిన బిడ్డలందరూ పొందుకుందరుగాక. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడైన యేసుక్రీస్తు దేవా స్తోత్రములు, పరిశుద్ధాత్మ దేవా స్తోత్రములు, ఇచ్చిన వాక్యం కొరకు స్తోత్రములు ప్రభువా. నాయనా, కీర్తనకారుడు మిమ్మల్ని కోరినట్లుగా మేము కూడా మా గొప్పతనాన్ని వృద్ధి చేయమని కోరుతున్నాము, మమ్మల్ని వృద్ధిపరచమని కోరుతున్నాము, మాకు సమాధానము నెమ్మది దయచేయమని కోరుతున్నాము, మీ ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపమని కోరుతున్నాం. వినుచున్న బిడ్డలందరూ ప్రభువా ఈ ఆశీర్వాదాలన్నిటికీ పాత్రలు కాగలిగినట్లుగా మీరు వారిని ఆశీర్వదించి కాపాడమని యేసుక్రీస్తు వారి పేరిట మనలో మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.